26 కిలోల గంజాయితో పాటు 4 ఫోన్లు, ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న షామీర్పేట పోలీసులు ఈరోజు షామీర్పేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఇందులో భాగంగా బషీర్బాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాలు అనుసారం ఒరిస్సా నుంచి నగరానికి గంజాయి తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బావర్చి హోటల్ సమీపంలో గంజాయిని తరలిస్తుండగా షామీర్పేట పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లుగా బషీర్బాద్ ఏసీపీ తెలిపారు. కాగా దొరికిన వారిలో 4 గంజాయిని తరలించేవారని, మిగతా 3 రికవర్లని ఏసీపీ తెలిపారు. ఇక ప్రధానంగా స్మగ్లర్లు మీనాబాయ్ ఆదేశాల అనుసారం వీరు దేశ వ్యాప్తంగా గంజాయిని సరఫరా చేస్తుంటారని పోలీసులు తెలిపారు. గంజాయి స్మగ్లర్ల పైన పోలీసులు భారీగా నిఘా పెంచి రెక్కి నిర్వహిస్తుండటంతో పోలీసులు ఉద్దేశంతో సదరు A2 అనికేష్ సింగ్ తన బంధువులతో పాటు A1 నయన్ దాస్ తో కలిసి 26 కిలోల గంజాయిని తీసుకుని ఒరిస్సా నుంచి నగరానికి వస్తుండగా షామీర్పేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపారు. జైల్లో ఉంటే అక్కడ ఒక ఫ్రెండ్ జైల్లో ఉన్నాడు. ఎప్పుడైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకు నేరస్తులు ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ లాగా ఇటువంటి వాళ్ళు తొందరగా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. అక్కడ ఉన్న జైల్లోనే ఇలా సమాచారం తెలిసింది. ఎవరైతే ఎక్కడ చూసినా వీడు చిన్న క్వాంటిటీలో దొరుకుతుంది వాడికి. నాకు పెద్ద క్వాంటిటీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అంటే అక్కడ జైల్లో అతనికి నయన్ దాస్ పేరు చెప్పాడు. ఆయన నీకు పెద్ద మొత్తంలో ఇస్తామని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నయన్ సింగ్ తోటి మాట్లాడడం, నయన్ దాస్ తోటి మాట్లాడడం, అక్కడ నుంచి ఇవన్నీ దాంట్లో తీసుకుని వచ్చేసి ఇక్కడ అమ్ముకొని ఇది కూడా డైరెక్ట్ దూల్పేటలో ఎక్కువ జరిగేది. ఇప్పుడు దూల్పేట కాకుండా వీళ్ళు వేరే బయట అవుట్స్కట్లో చేయడానికే చూస్తున్నారు. అవన్నీ ఈ పెద్ద మొత్తం ఉన్నదాన్ని చిన్న ప్యాకెట్లు చేసేసి డిస్పోజ్ చేయడానికి చూస్తున్నారు. ఇతనికైతే పాత నేరంతో సంబంధాలు ఉన్నాయి. తేదీ 6/12/2024 ఉదయం ఒక సమాచారము మేరకు మా లా అండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటీ కంబైన్డ్ ఆపరేషన్లో ఒక పట్టదగిన నేరానికి సంబంధించిన ఒక సమాచారము రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము. నిన్న మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటిక్ వెంచర్లో ఈ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కార్లో సుమారు 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మొత్తము చిన్న 14 బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకుని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు. తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తము 7 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. దీంట్లో నేను ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకొని వస్తున్న సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది. దాంట్లో వచ్చిన నేరస్తులు అంటే నయన్ దాస్ ఒకైనా అనికేష్ సింగ్, రోహిత్ సింగ్ అండ్ రాజ్ సింగ్. వీళ్ళు దీంట్లో నయన్ సింగ్ ఏమో ట్రాన్స్పోర్టర్ అండ్ సెల్లర్. తర్వాత రిమైనింగ్ 3 రిసీవర్స్. వీళ్ళు ఇక్కడ తీసుకొని వీళ్ళు మళ్ళీ వాటిని చిన్న ఐటమ్ కింద తీసుకొని అమ్ముకోవడం వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో ఈ నయన్ దాస్ సంబంధించి గీతా మండల్ అండ్ గీతా అలియాస్ రీటా మిశ్రా వీళ్ళను తీసుకుని వచ్చి ఒక CCL తీసుకొని వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పోలీసులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళొక కవర్ స్టోరీ అనుకొని
దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు ట్రీట్ చేసుకొని దాంట్లో భార్య భర్తలో చిన్నపిల్లడు ఒక 4 years బాబు ఉన్నాడు, ప్లస్ ఒక మైనర్ ఉన్నారు, సిసిఆర్ ఒకరు ఉన్నారు. మొత్తం 2 లేడీస్ ప్లస్ చిన్న అమ్మాయితో మైనర్ తోటి 3 లేడీస్ ప్లస్ చిన్న బాబు తీసుకొని ఆ సీట్ల కింద పెట్టుకొని రావడం జరిగింది. రిసీవర్స్ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో 14 ప్యాకెట్ల గాంజాలో మొత్తం 26 kg గాంజా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని కొరకు ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ లా అండ్ ఆర్డర్ కోటిరెడ్డి సార్, తర్వాత ఎస్ఓటి డీసీపీ గారు, మరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి అండ్ ఎస్హెచ్ఓ పేట్ బస్ సామీర్పేట్ శ్రీనాథ్ గారు, మరియు డిఐ గంగాధర్ గారు, మరి వీళ్ళ టీం లా అండ్ ఆర్డర్ అండ్ ఎస్ఓటి వాళ్ళ టీం. దీంట్లో ఇంకా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, తర్వాత శోభన్ కుమార్ సార్ అడిషనల్ డీసీపీ గారు, ఎస్ఓటికి సంబంధించి సార్ కూడా సూపర్వైజర్గా పట్టుకోవడం జరిగింది. దీని కొరకు ఇది కష్టపడి ప్లాన్ చేసుకొని పట్టుకుని హార్డ్ వర్క్ చేసిన దానికి దాని ప్రకారం సీనియర్ ఆఫీసర్స్కు రికమెండ్ చేసేసి వీళ్ళకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇటువంటి గాంజాకి అలవాటు పడి పిల్లల భవిష్యత్తు చాలా వరకు కూడా స్టూడెంట్స్ కానీ చిన్న పిల్లలు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ గాంజాకి అలవాటు అయిపోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎవరికి వినకుండా ఒక సపరేట్ ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సమాజానికి దూరం అయ్యే విధంగా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా, ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. వాళ్ళే కాకుండా ఒక చిన్న రోగం వస్తే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో ఈ వీళ్ళ వల్ల సమాజానికి కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకా సమాజంలో పెద్ద మనుషులకు అందరూ కూడా విన్నపం ఏంటంటే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరికిన పోలీసుకు ఆ సమాచారం అందించి మాకు సహకరించేస్తే మేము ఇటువంటి భద్రతగా జరగకుండా చూస్తాం. ఇప్పటి కూడా చాలా వరకు వీళ్ళు ఈ ప్లాన్ చేసుకుని రావడానికి కారణం కూడా ప్రతిసారి పోలీసు ఓవర్ ఇదే ప్లాన్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా తీసుకుని